ఓకే. ఓకే. సరే చూద్దాం. ఇంకొక మెయిన్ ఇష్యూ సార్, దేశానికి సంబంధించిన కీలక బిల్లుని నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి సరే మద్దతు వచ్చిందా లేదా, అది అప్రూవ్ అవుద్దా, ఆ తర్వాత ఏంటనేది పక్కన పెడితే, ఎవరైతే రాజకీయ నాయకులు సీఎం స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు సీఎం పదవికి, ఆటోమేటిక్గా వాళ్ళని తీసేసే విధంగా కూడా ఒక చట్టాన్ని రూపొందించామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఆ బిల్లుకి కూడా పార్లమెంట్లో ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా నిన్న హోంమంత్రి అమిత్ షా గారు కూడా దాన్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు. దాన్ని తీవ్ర స్థాయిలో ఇండియా కూటమికి సంబంధించిన ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈవెన్ చాలా రాష్ట్రాల్లో కూడా అలాంటి ముఖ్యమంత్రులు ఇంకా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉండే పాలన జరిపినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూ వచ్చాము. ఏం చెప్తారు, ఈ బిల్లుని ఇప్పుడు ఇంత సర్వత్రా ఇంత తొందరపడి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అశోక్ గారు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చంపేయడం జరిగిందండి. ప్రజాస్వామ్యాన్ని చంపేయడం జరిగిందని నేను ఎందుకు మాట్లాడతానంటే, వివిధ సంస్థలు, 3 రకాల సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, స్వీడన్ కి చెందిన వీడమ్ అనే ఒక సంస్థ, ఇండియా ఇస్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఫర్దర్, ఇది ఇండియా హ్యాస్ బికమ్ అన్ ఎలక్టరల్ ఆటోక్రసీ అని చెప్పడం జరిగింది. అదే విధంగా యుఎస్ కి చెందిన ఒక సంస్థ దాన్ని మాట్లాడుతూ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ హౌస్ అనే ఒక సంస్థ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇండియాలో డెమోక్రసీ లేదు అనే విధంగా వాళ్ళు కూడా ఆ రకమైన అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి వాళ్ళు కూడా ఒక అనాలిసిస్ చేయడం జరిగింది, ఈఐయు అనే ఒక సంస్థ. అది కూడా భారతదేశ డెమోక్రసీ పరిస్థితి ఏంటి అంటే, ఇట్స్ నో మోర్ డెమోక్రసీ, ఇట్స్ ఎ ఫ్లాడ్ డెమోక్రసీ అని చెప్పడం జరిగింది ఈ 10 ఏళ్లలో. దానికి వాళ్ళు వివిధ కారణాలు తీసుకున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో వివిధ కారణాలు అంటే, ఎలక్ట్ అయిన ప్రభుత్వాలను పడగొట్టడం, మీడియా సంస్థల పైన ఆంక్షలు విధించడం, ఇట్లా రకరకాల తీసుకున్న తరుణంలో వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ యొక్క సరళిని 10 ఏళ్లలో గమనిద్దాం సార్. ఒకటి, వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు కనుక ఏర్పడితే అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, అక్కడ అధికారాన్ని చేపట్టడం. లేదు, చిన్న చిన్న రాష్ట్రాలు అయితే పార్టీలనే మర్జీ చేసేసుకోవడం. ఇదేది కాదు అనుకున్నప్పుడు ఓటర్ లిస్ట్ లో ఓట్లు మ్యానిపులేట్ చేసుకోవడం, దొంగ ఓట్ల ద్వారా ఓటు చోరీ చేసుకోవడం, అధికారంలోకి రావటం. సో వాళ్ళు ఏమంటే మెథడాలజీస్, డిఫరెంట్ మెథడాలజీస్, 3-4 మెథడాలజీస్ పెట్టుకున్నారు. సో ఏదో ఒక మెథడాలజీ ద్వారా అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం భావిస్తా ఉన్నారంటే, ఓట్ చోరీలో మనం నిష్ణాతులం, రాహుల్ గాంధీ గారు కావచ్చు, దేశం మొత్తం గగ్గోలు పెట్టినా మనకి డిఫరెంట్ మెథడ్స్ లో వీళ్ళు ఒక మెథడ్ కనబడితే మనం ఇంకొకటి ద్వారా మనమైతే ఓట్ని దొంగతనం చేస్తాం, అధికారంలోకి రాగలుగుతాం. సో శాశ్వతంగా మనమే ఈ దేశంలో అధికారంలో ఉంటాం. కాబట్టి ఏ రకమైన చట్టం చేసినా కూడా 1-2 రాష్ట్రాల్లో ఏమన్నా ప్రజలు కొంచెం అవేర్నెస్ తో కాంగ్రెస్ కో లేకపోతే ఇంకొక వాళ్ళ మిత్రపక్షాలకు ఇంకొకటో అదర్ దాన్ బీజేపీ, ఎన్డీఏ ఎవరన్నా అధికారంలోకి వస్తే అటువంటి వాళ్ళని ఈ చట్టం తీసుకొచ్చి, అమెండ్మెంట్ తీసుకొచ్చి, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 130 తీసుకొచ్చి 30 రోజులు కనుక ఎవరినన్నా జైల్లో ఉంచితే, అంటే అది జైల్లో ఎవరు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏ పోలీస్ అయినా సరే 30 రోజులు కనుక జైల్లో ఉంచితే, అది కన్విక్షన్ కాదు, కోర్ట్ ట్రయల్స్ ఏం జరగవండి, విచారణ పేరుతో తీసుకెళ్లి వాళ్ళని కనుక జైల్లో ఉంచితే ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి పదవో, మంత్రి పదవో, లేకపోతే కేంద్ర మంత్రి పదవో, ప్రధానమంత్రిని కావాలని రాశారు. వాళ్ళు నమ్ముతున్నారు, మనమే ఉంటాం శాశ్వతంగా నమ్ముతున్నారు కాబట్టి, కాదు రాయకపోతే బాగోదని ఆ పదం పెట్టారు. కానీ సో ఈ ప్రభుత్వాలను పడగొట్టొచ్చు, మళ్ళీ అక్కడ కూడా మనం కబ్జా చేయొచ్చు అనే దానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు తప్ప, ఏ రకంగా ఈ చట్టం వీళ్ళు చేయదలుచుకున్న చట్టం ప్రజాస్వామ్యానికి నిలబెట్టే రకంగా ఉంటది అనేది మనం వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం సార్, 193 ఈడీ కేసులు ఫైల్ చేస్తే రాజకీయ నాయకుల పైన ఈ 10 సంవత్సరాల్లో 193 ఈడీ కేసుల్లో 193 దాదాపుగా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద అండి, వాళ్ళు పెట్టిన కేసులు అన్ని కూడా. అందులో 2 కేసులు మాత్రం ప్రూవ్ చేయగలిగారండి. 193లో 2 కేసులు ప్రూవ్ చేయగలిగారు, మిగతా అన్ని అట్లా పడి ఉన్నాయి. అదే విధంగా కేసులు గతంలో అంతకుముందు ఎవరిపైన కేసులు ఉంటే వాళ్ళని భారతీయ జనతా పార్టీలో కనుక వెళ్తే వాళ్ళపైన ఉన్న కేసులన్నీ మాఫీ అయిపోతాయండి. ఉదాహరణకి మహారాష్ట్రలో అజిత్ పవార్ గాని, నారాయణ రాణే గాని వీళ్ళని తీసుకుంటే వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వాళ్ళు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు, కేసులన్నీ మాఫీ అయిపోయినాయి, ఆయన డిప్యూటీ సీఎం కూడా చేసేసారు. సో ఒక పక్కన ఈడీ, సిబిఐ కేసులు, దొంగతనాలు చెందిన వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకుంటూ
ఈ చట్టం తేవాలి అని ఆలోచన చేశారంటే ఎవరిని ఇరికిద్దామని, ఎవరిని ఇబ్బంది పెడదామనేది ఇవాళ దేశ ప్రజలు ఆలోచించరా? వాళ్ళకి అర్థం కాదా? ఇది రెండు రకాలుగా చూసుకోవచ్చు మనం అశోక్ గారు. ఓకే, ఒకటి, ఏ రకంగా అయినా చేసి మనం అధికారంలో ఉండాల్సిందే అనే దానికి ఈ వెపన్స్ వాడుకొని అధికారంలో ఉండటం కోసం. రెండు, మనం శాశ్వతంగా మనం ఇందాక నేను చెప్పినట్టు ఓట్ చోరీ చేసుకోనో ఏం చేసుకోనో మనమే శాశ్వతంగా ఉంటాము అనే ఒక ఆలోచన. ఇదేది కాదు అంటే ఓడిపోతున్నాం అనే ఒక పిరికితనం ఏమన్నా వచ్చిందా? ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. సో బీహార్ లాంటి రాష్ట్రంలో ఓటు అధికార యాత్ర అని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేసి ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నారు. సో ఈ ఏడాదో ఇంకొక ఏడాదికో ప్రజల్లో పూర్తి స్థాయిలో తిరుగుబాటు వచ్చి చైతన్యవంతులైనప్పుడు, అంటే ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ఈ దేశంలో విధించి దేశం మొత్తాన్ని పూర్తిగా వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయాన్ని ఇవాళ మోడీ షా ప్రభుత్వం కేంద్రంలో నడుపుతా ఉంది. మరి ఇటువంటి చట్టాలకు కూడా ఇవాళ ఎట్లయితే వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కి మద్దతు ఇచ్చొచ్చారో, మరి ఇటువంటి నల్ల చట్టాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు మరి మద్దతు ఇస్తారా లేకపోతే ఏంటి అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. అది ప్రజలకు వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంది కదా అశోక్ గారు. ఓకే, అంటే ఇప్పుడు సరే మీ తీసుకొస్తే సగానికి పైగా ఎమ్మెల్యేలు, సగానికి పైగా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు అవినీతి చేయకుండా ఉన్నారు, ఏ ఎమ్మెల్యేలు కామెంట్ చేయకుండా ఉన్నారు? తెలంగాణకి సంబంధించి చూసుకున్నా, ఆంధ్రాకి సంబంధించి చూసుకున్నా, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరే ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కదా. డైరెక్ట్గా బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తున్నాడు, ఆ ఎమ్మెల్యే ఈ కబ్జా చేశాడని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలే మాట్లాడుకొని ఆడియో కాల్స్ని బయటికి లీక్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రద్దు చేసి, లేదంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆ ఎన్నికని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు పెడతారా? అలాంటి ప్రక్రియ జరుగుద్దా? సాధ్యమేనా? అంటే అది నేను ఇందాక చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళని మొత్తాన్ని రక్షించుకుంటారండి. వాళ్ళతో అనుకూలంగా లేకుండా వాళ్ళకి వ్యతిరేక ప్రభుత్వాలు ఏదన్నా ఏర్పడినప్పుడు వాళ్ళు నిజంగా తప్పు చేయనివ్వకపోండి, ఈ కేసులో తీసుకెళ్లి ఎంక్వైరీ పేరుతో ఒక 30 రోజులు కనుక వాళ్ళని లోపల పడేస్తే వాళ్ళ యొక్క మంత్రి పదవో వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి పదవో ఇమీడియట్ గా కోల్పోతారు వాళ్ళు. సో తద్వారా ఇక్కడికి వచ్చి ఆ రాష్ట్రంలో డెవలప్ అయిన అన్రెస్ట్ ని రాజకీయంగా వాడుకొని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలి ఏదో ఒక రకంగా. ఎందుకంటే ముబ్బడిగా ఉంది. ఇది కార్పొరేట్స్ వాళ్ళకి చేసే ఫండ్, అంటే దేశాన్ని కార్పొరేట్స్ కు దోచిపెడతా ఉన్నారు. కార్పొరేట్స్ వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి ఫండ్ ఇస్తా ఉన్నారు. సో తద్వారా ఎమ్మెల్యేలను ఎంపీలను కొనేసుకోవడం, ఆయా రాజకీయ పార్టీలు లేకుండా భూస్థాపితం చేయడం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లక్ష్యం భారత రాజ్యాంగాన్ని మార్చాలండి. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే ప్రజాస్వామ్యము లేకపోతే లౌకికవాదము ఇటువంటి ఉంటే రాజ్యాంగాన్ని మార్చలేరు. కాబట్టి ఇవన్నిటిని కుప్ప కూల్చి వాళ్ళు అనుకున్న మనువాదాన్ని ఇక్కడ నిలబెట్టాలి, ఇక్కడ ఈ దేశంలో తీసుకురావాలి అనుకున్నప్పుడు దొడ్డిదారినో దొంగదారినో బయటికి కనిపించేదానికి మాత్రం మేము అవినీతిని అరికట్టడానికి అని చెప్తున్నారు కానీ మీరు అవినీతిని అరికట్టాలి అనే నిజమైన దృష్టి మీకు ఉంటే మీ దగ్గర చేరినప్పుడు వాళ్ళు పరమ పునీతులు ఎట్లా అవుతారు, మీ దగ్గర లేని వాళ్ళందరూ కూడా దొంగలు ఎట్లా అవుతారు? దానికి సమాధానం చెప్పాలి కదా. సో ఇక్కడ మన రాష్ట్రంలోనే తీసుకుందామండి, సుజనా చౌదరి గారి పైన, సీఎం రమేష్ గారి పైన ఇట్లాంటి వాళ్ళందరి పైన కేసులు లేవా? ఇవాళ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో చేరేటప్పటికి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసే వాళ్ళు ఉన్నారా? సో ఏం లేదండి, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది. అందరూ వచ్చి ఇక్కడ చేరండి, నేను చెప్పినట్టు వినండి. వాళ్ళు ఒక ఆశ్వాసన అయితే ఇస్తున్నారు. అది ఈవీఎం ట్యాంపరింగో ఓటు దొంగతనమో ఏదో ఒకటి, మేమైతే అధికారంలో ఉంటామని పూర్తి నమ్మకం మాకుంది. కాబట్టి మీరందరూ మా దగ్గరికి వచ్చేసేయండి. అట్లాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోవాలి, రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి, జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలి. అట్లానే దాదాపు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి, నేను మొన్న ఎప్పుడు ఒక అఫిడవిట్కి సంబంధించి చూస్తున్నప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, 40 నుంచి 50% మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యి, కేసులు నమోదయ్యి, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారని చెప్పేసి ఒక సర్వే సంస్థ చెప్తూ వచ్చింది. అదే సార్, ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో లేకపోతే కేసులు ఉన్న వాళ్ళల్లో అసమధీయులు మొత్తం వాళ్ళు వదిలిపెడతారండి. ఎవరైతే తస్మదీయులు వాళ్ళకి యాంటీగా ఉన్నారన్నారో వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేస్తే ఆ ప్రభుత్వాలు కానీ వాళ్ళ పదవులు కానీ రద్దు అవుతాయి, డీస్టేబిలైజ్ అయిపోతాయి, వాళ్ళు దాన్ని కబ్జా చేసుకోవచ్చు. ఇంకొక అడుగు ముందుకేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి పైన కనుక ఉన్న కేసుల్ని కనుక వాళ్ళు దీన్నిగా సీరియస్ గా కానీ తీసుకుంటే పూర్తిగా రెండు పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళలో కలిపేసుకున్నా ఆశ్చర్యం లేదు. అటువంటి ఆలోచన చేసినా కూడా ఆశ్చర్యం లేదు భారతీయ జనతా పార్టీ.